తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదించబడును. హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్కడ అబ్రహాముతో ఈ భూమిని నీ సంతానానికి ఇస్తానన్నాడు. ఇక్కడ యాకోబుతో అదే మాట చెప్తున్నాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా, దేవుని స్తోత్రం. యాకోబు అన్నని మోసం చేసి పద్నారంలో ఉన్న మేనమామ దగ్గరికి వెళ్తుండగా అరణ్యంలో దేవుడు అతనికి కనబడ్డాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. అతను కల కన్నాడు. ఆ కలలో నుంచి నిచ్చెన వేయబడ్డది భూమికి, ఆకాశానికి. దూతలు ఎక్కుచు దిగుచు ఎక్కుచు దిగుచు ఉన్నాయి. అక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు పడుకోనున్న స్థలము దేవునిది అంటున్నాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ దూతల పైకి ఎక్కుచు దిగుచు ఉండే నీ తండ్రి అయిన దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను నువ్వు పడమట తట్టుకుని వ్యాపించేదవు, దక్షిణ తట్టుకు వ్యాపించదు. నీ సంతానానికి ఈ భూమిని ఇస్తానంటున్నాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. నీ సంతానం మూలంగా ఈ భూమి మీద వంశములన్నీ ఆశీర్వదించబడతాయి అంటున్నాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. అక్కడ నేను నీకు తోడైనాను అంటున్నాడు యాకోబుతో. ఇక్కడ అబ్రహాముతో అంటున్నాడు, ఇక్కడ యాకోబుతో చెప్తున్నాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. మధ్యలో ఇస్సాకు ఉన్నాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. మాట అబ్రహాముతో వాగ్దానం చేసిన అదే వాగ్దానము యాకోబుతో కూడా చెప్తున్నాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. దేవుడు మాటిస్తే ఆ మాట నెరవేర్చే దేవుడు. ఆయన మాటిస్తే ఆయన తప్పే దేవుడు కాదు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా, దేవుని స్తోత్రం. అదే యెషయా గ్రంథము 41 41:9. పూది గంటల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొని నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకును, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయబడను నేనే. నీతియును నీ దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి ఉండెదరు. నీతో వాదించువారు మాయమై నశించుకోరు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. భూతికంతములను నేను పిలుచుకొని ఉన్నాను, నీవు నా దాసుడవు, నేను నిన్ను ఉపేక్షించను, నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను, భయపడకు, దిగులు పడకు, నేను నీకు సహాయము చేయబోతున్నాడు అంటున్నాడు. హల్లెలూయా. నీ నీతి అనే దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకొనబోతున్నాడు అంటున్నాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్కడ నేను నీకు తోడైనాను అంటున్నాడు, ఇక్కడ నీకు తోడైనంటాను. హల్లెలూయా, దేవుని స్తోత్రం. అదే యెషయా గ్రంథం 43:18 చదివినాను. చాలు. హల్లెలూయా, దేవుని స్తోత్రం.
మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుండి. అనేక శ్రమలు పొందారు, అనేక అవమానాలు పొందారు, అనేక నిందలు పొందారు, కానీ ఇప్పుడు నీవు తన క్రియ చేయబోతున్నాడు అంటున్నాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో పూర్వ సంగతులు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో నేను నూతన క్రియ చేయబోతున్నాను, భయపడకు, నేను నీకు తోడైన, నిన్ను ఉపేక్షించను, నేను నిన్ను ఏర్పరచుకున్నాను అంటున్నాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఎడారి లాంటి నీ జీవితాన్ని మార్చబోతున్నాడు, నీటి ఊటలుగా చేయబోతున్నాడు. ఆయన నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. హల్లెలూయా, ఎడారి లాంటి నీ జీవితాన్ని దేవుడు మార్చబోతున్నాడు. ఎండిన నీ జీవితాన్ని దేవుడు మార్చబోతున్నాడు, నీటి ఊటలు కలగజేయబోతున్నాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఇప్పుడే అది మొలుచుచుంది, అది మీరు ఆలోచించరా అంటున్నాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఇదిగో నేను నూతన క్రియ చేయబోతున్నాను, ఏ మనుషుడు ఆపజాలడు, ఏ శక్తులు ఆపజాలు, నేను నీకు సహాయం చేయబోతున్నాడు అంటున్నాడు. హల్లెలూయా, ఎండిన ఎడారిలో నదులు పారజేయబోతున్నాడు, అరణ్యంలో త్రోవను కలగజేయబోతున్నాడు. హల్లెలూయా,